ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి సీనియర్ జర్నలిస్ట్ అండ్ లైఫ్ కోచ్ పద్మ మీనాక్షి గారు. సో నేపాల్లో ఎలాంటి ఉధృత పరిస్థితులు ఉన్నాయో అందరం చూస్తున్నాం సోషల్ మీడియాలో. సో అంటే ఒక కరప్షన్ వల్ల సోషల్ మీడియాని బ్యాన్ చేశారు అని అంటున్నారు. సో దాని గురించి ఒక్కసారి పద్మ మీనాక్షితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే రాధా. సో నేపాల్వి చూస్తే నిజంగా ఒకలాంటి భయభ్రాంతులకు గురయ్యేలాగుంది. ఒక కరప్షన్ ని సోషల్ మీడియాలో అందరికీ చూపించినందుకు ఈ రోజు సోషల్ మీడియాని బ్యాన్ చేయడం వల్ల యూత్ అంతా వెళ్ళి ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. అసలు రీజన్ ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నారో, అలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయి? సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయంటే ఇది ఓవర్ నైట్ జరిగింది కాదు. మీరు జాగ్రత్తగా చూస్తే నేపాల్ 200+ ఇయర్స్ రాచరిక వ్యవస్థలో ఉంది. వాళ్ళ డెమోక్రసీ చాలా యంగెస్ట్, 17 ఇయర్స్. 2008 నుంచే వాళ్ళకి ప్రజాస్వామ్యం వచ్చింది. ఇప్పుడున్న కరెంట్ పరిస్థితులు కానీ లేకపోతే 30 మంది ఇంకా ఎక్కువ మంది పిల్లలు యంగ్ యువత చనిపోవడం కానీ చాలా విషాదకరం. అవును. అయితే సోషల్ మీడియా బ్యాన్ చేయడం వలన ప్రొటెస్ట్స్ రాలేదు. మనం కొంచెం రూట్స్లోకి వెళ్ళాలి. నేపాల్ కరప్షన్లో చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మీరు ఇది నేను చెప్తున్న మాట కాదు, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. అది ప్రతి దేశంలో ఉన్న కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ సిపిఐ దాన్ని ర్యాంక్ చేస్తుంది. అందులో కూడా నేపాల్ కరప్షన్ ఎక్కువగా ఉన్న దేశాల్లో ఒకటి. 2024లో ఇట్ వాజ్ ఇన్ 34 ఆర్ సమ్వేర్ ర్యాంకింగ్. 34 అంటే ఇంకా కరప్షన్ ఎక్కువగా ఉన్నదన్నమాట. సో ఈ కరప్షన్ వల్ల ఎకానమీ గ్రోత్ లేదు, జాబ్స్ లేవు, యువతకి చదువుకుని ఏవేవో పనులకు గల్ఫ్ వెళ్ళడం, ఇవన్నీ ఇలా జరుగుతున్న నేపథ్యంలో అక్కడ జరుగుతున్నది ఏంటంటే చాలామంది పొలిటీషియన్స్ లేకపోతే ఈ సంపన్న వర్గాల వాళ్ళ పిల్లలు దే ఆర్ ఫ్లాంటింగ్ దేర్ వెల్త్ ఆన్ సోషల్ మీడియా. వాళ్ళు లగ్జరీ హ్యాండ్ బ్యాగ్స్, లగ్జరీ హోటల్స్, లగ్జరీ కార్స్లో తిరగడం, వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్గా లేకపోతే ఈ పొలిటీషియన్స్ పిల్లలుగా. అయితే ఇది ఏమైందంటే అవన్నీ చూపిస్తూ చూపిస్తూ నెపో కిడ్స్ అని చెప్పి నేపాల్లో యాంటీ ఇలాంటి లైఫ్ స్టైల్, మేము ఇక్కడ ఇన్ని కష్టాలు పడి ఉద్యోగాలు లేక తిండి లేక ఇంత సఫర్ అవుతుంటే ట్యాక్స్ పేయర్స్ మనీతో పొలిటీషియన్స్ పిల్లలు ఇన్ఫ్లుయెన్సర్స్గా చలామణి అవ్వడం కానీ లేకపోతే వాళ్ళ లగ్జరీ లైఫ్ స్టైల్ కానీ ఇంకా ఒక పాయింట్ వచ్చేసరికి ఎవరైనా సహించలేము. అది ఆ యూత్ సహించలేకపోయారు. సో నెపో కిడ్స్ అగెయిన్స్ట్ నెపో కిడ్స్ #తో ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేశారు సోషల్ మీడియాలో నేపాల్ యూత్. ఎప్పుడైతే ఆ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుందో వెంటనే సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నింటినీ బ్యాన్ చేసేసారు. 20+ ఆల్మోస్ట్ 25 హ్యాండిల్స్ బ్యాన్ చేసింది నేపాల్ గవర్నమెంట్. బ్యాన్ చేయగానే ప్రొటెస్ట్ స్టార్ట్ అయిపోయాయి. అది యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు పెడతారు ఇలా పొలిటీషియన్స్ పిల్లలు, పొలిటీషియన్స్ ఇంత కరప్షన్తో ఉన్నారు అని పెడుతుంటే బ్యాన్ చేసేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకున్నారు. కానీ వీళ్ళు రేజ్ అయ్యి ఆ పార్లమెంట్ బిల్డింగ్ని కానీ, పొలిటీషియన్స్ ఇళ్ళ మీద అటాక్ చేయడం కానీ, ఫైర్ పెట్టడం కానీ, లగ్జరీ హోటల్స్ని అటాక్ చేయడం కానీ ఇంకా అసలు అది తట్టుకోలేకపోయారు. దాంతో ఆ ప్రొటెస్ట్స్ స్టార్ట్ అయ్యాయి. అది రూట్ కాజ్. కానీ అంటే అనిపిస్తుంది, మీరు అన్నారు కదా, ఎప్పుడైతే మనిషికి ఆకలి దప్పులు ఎక్కువ అయిపోయి తిననీకి తిండి లేకపోతే కన్నా నిజంగా నిరుద్యోగ పరిస్థితి ఉన్నప్పుడు ఎవరికైనా అలాంటి సిచ్యువేషన్ ఒక పూట మనం అన్నం లేటుగా తింటేనే ఆ కోపం, ఆకలి కోపం ఎలా ఉంటుంది? అలాంటిది డబ్బు లేదు, కరప్షన్ ఎక్కువగా ఉంది. ఒక పక్క వాళ్ళు చూస్తుంటే వాళ్ళు బాగానే ఉన్నారు లగ్జరీ, అండ్ వాళ్ళు ఎక్కడున్నారో అది కనబడకపోతే వేరు, సోషల్ మీడియాలో ఫ్లాంట్ చేస్తున్నారు. సో మా డబ్బుతో మీరు లగ్జరీ చేస్తారా, మేము ఇక్కడ తిండి లేకుండా ఉంటే? ఆ తిరుగుబాటు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ దేశంలో అయినా వస్తుంది. యాక్చువల్గా ఒకటి కూడా విన్నాను పద్మ గారు, మీరే అన్నారు ఒక లవ్ వల్ల ఏదో ఇంట్లో ఫ్యామిలీ అంతా అది 2001లో అక్కడ నేపాల్
కింగ్డమ్ అది అంటే దానికి దీనికి సంబంధం లేదు మామూలుగా కానీ అంటే ఎలా ఉంటుంది ఎలా అనేది అక్కడ ఉంటుంది అంటే అది యాక్చువల్గా ఏంటంటే 2001లో రాయల్ ఫ్యామిలీ అక్కడ వాళ్ళ రాయల్ బిల్డింగ్లో వాళ్ళంతా డిన్నర్ చేస్తుంటే వాళ్ళ కొడుకు వచ్చి ఆ, మొత్తం ఫ్యామిలీని అందరినీ షూట్ Shoot. చేసేసాడు. ఎందుకు అంటే అతను ప్రేమించిన అంటే మీడియాలో వచ్చిన న్యూసే, Yes, ఎందుకంటే అవును. మనం ఇండివిజువల్ గా వెరిఫై చేయలేం కదా. అతను ప్రేమించిన అమ్మాయి ఇండియన్ రాయల్ ఫ్యామిలీకి చెందిన ఒక అమ్మాయిని ప్రేమించాడు అని అంటారు. ప్రేమించిన అమ్మాయికి నో చెప్పారు పేరెంట్స్. దాంతో మొత్తం అక్కడ ఉన్న వాళ్ళని చుట్టాలని అందరినీ ప్రేమించేశాడు. తర్వాత ఆయన అంకుల్ ఎవరో తర్వాత అక్కడ నేపాల్ కింగ్ అయ్యారు. అందరినీ షూట్ చేసి చంపేశారు. అతను కూడా షూట్ అతను కూడా షూట్ చేసి యాక్చువల్గా ఇది నిజంగానే బాగా అందరికి బాగా తెలిసిపోయిన న్యూసే అప్పట్లో. అవును, అంటే ఒక్క వాళ్ళ కొడుకే సెన్సేషన్. ఇప్పుడు ఆ రాయల్ ప్యాలెస్ మ్యూజియం అయిపోయింది, అది మ్యూజియం చేసేసారు. అంటే చూడు ఎలా ఉందో. అదే అంటే ఎందుకు నేను ఇది అడిగాను అంటే ఒక పరిపాలించే పరిపాలనలోనే వాళ్ళ ఇంట్లోనే ఇలా ఉంటే ఇంకా బయట ప్రజలది ఎలా ఉంటది. అక్కడ ఆ అబ్బాయి కూడా హార్వర్డ్ ఎక్కడో చదువుకుని వచ్చాడు, కానీ మానసిక స్థితి చెప్తున్నాను, మానసిక స్థితి ఎలా ఉంది వాళ్ళ ఇప్పుడు యూత్ ఇంతలా అయిపోయారంటే కేవలం వాళ్ళు సోషల్ మీడియా బ్యాన్ చేసేసారని ప్రొటెస్ట్ చేయాలి. చైనాలో కూడా చాలా సోషల్ మీడియా బ్యాన్ ఉంటాయి, కానీ అక్కడేం ప్రొటెస్ట్ జరగలేదు. వాళ్ళ కమ్యూనిస్ట్ కంట్రీ మొదటి నుంచి, అది వేరు. కానీ ఇక్కడ ఏమిటంటే ఆకలి దప్పులు, కరువు, కరప్షన్, ఇవన్నీ ఇంకా ఏదో ఒక రోజు మనం ఎదురు తిరగకపోతే దేశం బాగుపడదు, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోలేము అని ఎదురు తిరిగారు. నిజంగా అంటే ఆ కడుపు మంట, ఆ బాధ, ఆవేదన పడ్డ వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి నిజంగా ఉన్న ఉద్యోగం పోతేనే ఎలా తట్టుకోగలమా? మరి వచ్చే వరకు మళ్ళీ టెన్షన్. రేప్ ఆల్మోస్ట్ మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, ఈవెన్ ఎగువ మధ్య తరగతి వాళ్ళకి కూడా రేప్ ఎలా అన్న భయం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర డిపాజిట్స్ నిల్వమని ఉండదు. ఎన్ని రోజులు తీసి తినేస్తారు, తీసి తినలేరు. సో యూత్ యాంగర్ అంతా కూడా మనమంటాం యూత్ ఇలా అయిపోయారు, ప్రొటెస్ట్ చేశారు. కానీ యూత్ ప్రొటెస్ట్ చేశారు అంటే దాని వెనకాతలు చాలా కారణాలు ఉంటాయి. నేపాల్లో ప్రొటెస్ట్కి అయితే సోషియో ఎకనామిక్ పొలిటికల్ రీజన్స్ ఆర్ దేర్ బిహైండ్ దీస్ ప్రొటెస్ట్స్. దీనివల్ల దాన్ని ఎవరి బాధ వాళ్ళదే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.